హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియ పార్ట్ 49. మరోవైపు అంజలి వ్యాన్ వెనుక సీట్లో స్పృహ లేకుండా పడి ఉంది. ఆ క్షణంలో ఆమె జుట్టు చిందరవందంగా విరబోసుకుని ఉంది. ఆమె ముఖంలోని సహజమైన అందం జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టలేని నిస్సహాయ స్థితిలో కనిపించింది. వ్యాన్ లో ఇద్దరు మనుషులు కావేరి దగ్గర డబ్బు తీసుకున్నప్పటికీ ఆమె చెప్పిన పనిని చేయటంలో వారికి నైపుణ్యం లేకపోవడంతో చెమటలు పడుతున్నారు. అది లేవదు కదా, మందు సరిగ్గా పనిచేస్తుందా, నాకేం తెలుసు. సూచనల పుస్తకంలో చెప్పినంత మోతాదు మాత్రమే ఇచ్చాను. ఒకవేళ మోతాదు ఎక్కువైతే బహుశా ఇంకొంచెం స్పృహ లేకుండా ఉంటుంది. వాళ్ళు చెప్పిన హోటల్ కి చేరిన తర్వాత ఇద్దరు టోపీలు పెట్టుకుని అంజలిని లాక్కుంటూ హోటల్ లిఫ్ట్ లోకి తీసుకెళ్లారు. వాళ్ళు అధ్యక్ష షూట్ దగ్గరకు చేరుకోగానే అప్పటికే అక్కడ ఉన్న నవనీత వాళ్ళ కోసం తలుపు తీసింది. అంజలిను బలవంతంగా లోపలికి లాక్కొని రావటం గమనించి ఆమె ప్రశాంతంగా ఉంది. ఆమెను మంచం మీద పడుకోబెట్టి ఇక తర్వాత టేబుల్ మీద ఉన్న గ్లాస్ నీళ్లు తాగించండి. అంజలిను సోఫా మీద పడుకోబెట్టాక ఇక ముందు కలిపిన సగం గ్లాస్ నీళ్లను బలవంతంగా తాగించారు. అప్పుడు అంజలిని చూస్తూ నవనీత ఇలా అనుకుంది, నా దగ్గర నుండి డబ్బు లాక్కోవాలని చూస్తే నీకు ఇదే గతి పడుతుంది. అంజలిని మంచం మీద పడుకోబెట్టిన తర్వాత ఆ ఇద్దరు మనుషులు వెంటనే వెళ్ళిపోయారు. వాళ్ళ వెనకే నవనీత కూడా వెళ్ళిపోయింది. ఇంతలో మోహన్ వచ్చేస్తాడు అనుకుంటా అనుకున్నట్టుగానే మోహన్ తన గది తాళం కార్డుతో తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు. అక్కడ నవనీత కనిపించకపోవడంతో వెంటనే ఆమెకు ఫోన్ చేశాడు. ఓయ్ నవనీత, ఎక్కడున్నావు? మోహన్ సోఫాలో కూర్చుంటూ అసంతృప్తిగా అడిగాడు. క్షమించండి మోహన్ గారు, ఒక అత్యవసర పని మీద నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ నా తోటి ఉద్యోగి అక్కడే ఉంది. ఆమెను చూసారా? ఆమె తాగి ఉంది, మీరు కొంచెం చూసుకోవాలి. ఆ మాట వినగానే మోహన్ సోఫా నుండి చటుక్కున లేచి ఇక తన గదిలోకి వెళ్ళాడు. అక్కడ తెల్లని మంచం మీద సన్నని ఒంపు సొంపుల శరీరంతో ఒక అమ్మాయి పడుకుని ఉంది. ఆమె ముఖం చూసి అతను పూర్తిగా ఆశ్చర్యపోయాడు. నవనీత కన్నా చాలా అందంగా ఆకర్షణీయమైన అమ్మాయి. తను మంచం మీదే ఉంటుందని మోహన్ ఊహించలేదు. అతను వికృతమైన కోరికలు ఉన్న ఒక ధైర్యవంతుడు కావటంతో ఈ రాత్రికి తనకి మంచి కాలక్షేపం దొరికిందని సంతోషించాడు. నవనీత, ఇంకోసారి నాతో ఇలా మాట తప్పకు. మీ తోటి ఉద్యోగి సులభంగా లొంగిపోయే రకమేనా? మీరు కంగారు పడకండి, మీకు నచ్చింది చేయండి, ఏమీ కాదని నేను హామీ ఇస్తున్నాను అని నవనీత అతనికి భరోసా ఇచ్చింది. అయితే ఇక నేను మొదలు పెడతాను, మోహన్ ఆతృతగా ఊపిరి తీసుకుంటూ అన్నాడు. అదే సమయంలో తన కారులో ఉన్న నవనీత కావేరికి ఫోన్ చేసింది. కావేరి గారు, నేను చెప్పిన వాళ్ళు అంజలిని మంచం మీద పడుకోబెట్టారు. మోహన్ కూడా గదిలోనే ఉన్నాడు. చాలా మంచిది, ఈ రాత్రితో అంజలి పరువు మొత్తం పోతుంది. కావేరి కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం బయటపెట్టి అంజలి మనల్ని ఇబ్బంది పెట్టదని నమ్మకమేనా? కావేరి ఇలా అంది. ఆమె అలా చేయదులే. తన కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించాలి కాబట్టి ఈ అవమానాన్ని మౌనంగా భరిస్తుంది. అంతేగాక మగవాళ్ళ చేతిలో మోసపోవటం ఆమెకి ఇది మొదటిసారి కాదు కదా. ఇంతలో తెల్లని మంచం పక్కన మోహన్ తను తెచ్చుకున్న పనిముట్లతో ఆడుకుంటున్నాడు. అతనికి వికృతమైన కోరికలున్నాయి. అందుకే తను అలా పడుకున్న ఆడవాళ్లను తరచుగా హింసిస్తాడు. అదే సమయంలో ఇంకా మత్తులోనే ఉన్న అంజలి ఒక్కసారిగా ఒంట్లో పుట్టిన వేడికి స్పృహలోకి వచ్చింది. బరువెక్కిన కన్నురెప్పలను నెమ్మదిగా తెరిచి తన పైన విలాసవంతంగా కనిపిస్తున్న హోటల్ దీపపు గుర్తుని చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే హఠాత్తుగా లేచి కూర్చుంది. తర్వాత పక్కకు తిరిగేసరికి అక్కడ ఒక వ్యక్తి అసహ్యంగా కనిపిస్తున్న కొన్ని థింగ్స్ తో ఆడుకోవడం చూసింది. ఎవరు నువ్వు? అంజలి నీరసంగా అడిగింది. మోహన్ పాత నేరస్తుడు కావటంతో ఆమె అంగీకారం లేకుండానే తన ముందుకి తీసుకురాబడిందని అతనికి స్పష్టంగా తెలుసు. అయినా ఇంత దూరం వచ్చాక ఆమెను వదిలిపెట్టే ఉద్దేశం అతనికి ఏమాత్రం లేదు. నాకేం నాకేం చేశావు? అంజలి తల పట్టుకుని తల తిరుగుతున్నట్టుగా అనిపించడంతో మంచం దిగడానికి ప్రయత్నించింది. కానీ ఆమె కాళ్ళు వెంటనే శక్తిహీనమై నేల మీద కుప్పకూలిపోయింది. అప్పుడే తన ఒంట్లో బలం లేకపోవటం, సుపరిచితమైన మంట పుట్టడం గమనించిన అంజలి తను మోసపోయానని భయంకరమైన నిజం గ్రహించింది. ఓయ్ అందమైన అమ్మాయి, ఎందుకంత కంగారు? నేను చాలా బాగా చూసుకుంటానులే అంటూ మోహన్ అంజలిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. నన్ను ముట్టుకోవద్దు, దూరం జరుగు, నన్ను తాకకు. అంజలి అతన్ని గట్టిగా తోసేసి తూలుతూ తన గది నుండి బయటికి వచ్చింది. హెల్ప్ కోసం తన బ్యాగ్ వెతకడానికి ప్రయత్నించింది. కానీ ఆమె వెనుకే ఉన్న మోహన్ పరిగెత్తుకుంటూ ఆమెను వెంబడించాడు. అతనికి 50 ఏళ్లు దాటిన
వ్యక్తి కావడంతో అంజలి కన్నా బలంగానే ఉంటాడు. అయినప్పటికీ మోహన్ తనను తిరిగి తన గదిలోకి లాక్కెళ్ళబోతున్నాడని వినాశకరమైన రీతిలో గ్రహించినప్పుడు అంజలిలో ప్రాణభయం మొదలైంది. వెంటనే మోహన్ చేతిని గట్టిగా కొరికి తన శక్తిహీనమైన శరీరాన్ని లాక్కుంటూ సోఫా దగ్గరికి వెళ్లి తన బ్యాగ్ పట్టుకుంది. కానీ ఆమె తప్పించుకోవాలని చూసేసరికి ఆ గది సముదాయ ద్వారం దగ్గర మోహన్ ఒక వక్రమైన నవ్వుతో ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలని చూస్తున్నావు ప్రీతమా? నేను నిన్ను ప్రేమించడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు చెప్పు. ఆ మాటలు వినగానే అంజలికి వాంతి వచ్చేటంత అసహ్యం వేసింది. తప్పించుకునే దారి మూసుకుపోయిందని చూసి చుట్టూ చూసింది. ఇక స్నానాల గది కనబడగానే అటువైపుకు పరిగెత్తి తలుపు వేసి గడియ పెట్టుకుంది. వెంటనే మోహన్ ఆ గది వైపుకు పరిగెత్తి తలుపు బాదడం మొదలు పెట్టాడు. తలుపు తీ, ఈ రాత్రి నువ్వు నా నుండి తప్పించుకోలేవు. అదే సమయంలో అంజలి బాధగా తన సంచి వెతకడం మొదలు పెట్టింది. ఆమెకు తన ఫోన్ దొరకగానే మొదట సుధాకర్ గుర్తొచ్చాడు. కానీ అతను బన్నీని చూసుకుంటున్నాడు. అందుకే బదులుగా నిఖిల్కు ఫోన్ చేసింది. కానీ ఫోన్ కలిసినా ఎవరూ తీయలేదు. ఆ క్షణంలో బయట నుండి మోహన్ కోపంతో అరుస్తూ తలుపులు బాదుతున్న శబ్దాలు వినిపిస్తూ ఉండగా అంజలి గుండె గొంతులోకి కొట్టుకున్నట్టుంది. ఇక మత్తుమందు కలిపిన పానీయం తాగటం వలన ఇంకా శక్తిహీనంగా ఉన్న తను ఏ క్షణంలోనైనా మళ్ళీ స్పృహ కోల్పోవచ్చని ఆమెకు తెలుసు. వెంటనే ఆమెకు మరో వ్యక్తి గుర్తొచ్చాడు. వణుకుతున్న చేతులతో ఫోన్ పట్టుకుని ఆర్యకు ఫోన్ చేసింది. హలో. 3 సెకండ్లు కూడా గడవక ముందే కాల్ ఎత్తారు. అవతల నుండి ఆర్య గంభీరమైన గొంతు వినిపించింది. నన్ను కాపాడండి ఆర్య, దయచేసి నన్ను కాపాడండి. నన్ను మోసం చేశారు. నేను ఇప్పుడు ఒక షూట్ లో నీ స్థానాల గదులు తాకున్నాను. బయట ఒకడున్నాడు. వాడు నన్ను ఏదో చెయ్యాలని చూస్తున్నాడు. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. దయచేసి నన్ను కాపాడండి. అంజలి గొంతు అలా గాలిలో కలిసిపోతూ ఉండగా ఆర్య ఆతృతతో కూడిన గొంతు వెంటనే వినిపించింది. మీరు ఏ హోటల్లో ఉన్నారు? ఏ సూట్? నాకు తెలియదు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు ఇప్పుడు నేనున్న చోటు పంపిస్తాను. దయచేసి కాపాడండి ఆర్య. ఇక తర్వాత ఆమె స్పృహ నెమ్మదిగా కోల్పోతున్నట్లు అనిపించి ఆ గదిలోనే స్పృహ తప్పి పడిపోయింది. అదే సమయంలో శ్రీనివాస సంస్థ పార్కింగ్ స్థలం నుండి ఒక బ్లాక్ కలర్ కారు వేగంగా బయటికి దూసుకొచ్చి అక్కడ ఉన్న చోట చూపిస్తున్న హోటల్ వైపుకి దూసుకెళ్లింది. నడుపుతున్న ఆ అందగాడి ముఖం చాలా కఠినంగా ఉంది. అంజలిపై కుట్ర పన్నాలని ఎవరు చూస్తారు? ఆమెను మోసం చేసేంత ధైర్యం ఎవరికి వచ్చింది? 10 నిమిషాల్లోపే ఆర్య కారు హోటల్ పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించింది. వెంటనే అతను హోటల్ రిసెప్షన్ వైపుకు వేగంగా నడిచాడు. అతను అంజలికి ఫోన్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఎవరూ ఎత్తలేదు. దాన్ని బట్టి ఆమె అప్పటికే స్పృహ కోల్పోయిందని అతనికి అర్థమయ్యింది. వెంటనే మీ మేనేజర్ని పిలవండి. మీ హోటల్లో నా స్నేహితురాలపై దాడి జరుగుతుంది. ఆమెకి ఏదైనా జరిగితే దానికి మీ హోటలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మేనేజర్ వచ్చి ఆర్యని చూడగానే అతనికి చెమటలు పట్టాయి. ఈయన సుకుమార్ గారి కుటుంబానికి చెందిన ఆర్య బాబు కదా. వెంటనే నిఘా కెమెరా చూస్తాను ఆర్య బాబు అంటూ ఆ మేనేజర్ వెంటనే నిఘా గదిలోకి వెళ్ళాడు. 2 నిమిషాల్లోనే స్పృహలో లేని ఒక అమ్మాయిని లిఫ్ట్ లోకి మోసుకెళ్తున్న వీడియో దృశ్యాలు అతనికి దొరికాయి. టోపీలు పెట్టుకుంటున్న 2 వ్యక్తులు ఆమెను ప్రెసిడెన్షియల్ సూట్ కు తీసుకెళ్లారు. సూట్ నెంబర్ తెలుసుకున్న తర్వాత ఆర్య లిఫ్ట్ వైపుకు పరిగెత్తాడు. మేనేజర్ తన 2 ఉద్యోగాలతో కలిసి అతని వెంట వెళ్ళాడు. లిఫ్ట్ వేగంగా పైకి వెళ్తూ ఉండగా దానితో పాటు తన గుండె వేగం కూడా పెరుగుతున్నట్టు అతనికి అనిపించింది. త్వరగా, ఇంకా త్వరగా, ఇంకా వేగంగా. అంజలికి ఏమైనా లేదు, నేను అలా జరగనివ్వను. అంజలిపై మళ్ళీ దాడి జరగడానికి నేను అసలు ఒప్పుకోను. ఆ క్షణంలో అంజలికి హాని తలపెట్టాలని చూసిన వాడెవడా అని ఆలోచిస్తుంటేనే ఆర్యకి చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఇక్కడ ప్రెసిడెన్షియల్ సూట్ లో అంజలి వాష్రూమ్ గదిలో స్పృహ తప్పి పడిపోయిందని మోహన్ నిర్ధారించుకున్నాడు. హోటల్ సహాయం అడిగే ధైర్యం లేకపోవడంతో ఊహించినట్లే అతను స్థానాల గది తాళం తీయడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాడు. అతను ఒక పనిముట్టుతో తలుపు తాళం తీయడానికి ప్రయత్నిస్తూ ఉండగా సూట్ ప్రవేశ ద్వారం ఒక తన్నుకు బాల్లా తెరుచుకుంది. అప్పుడు కోపంతో రగిలిపోతున్న ఒక ఆకారం లోపలికి వచ్చింది. ఆ క్షణంలో ఆర్య సాక్షాత్ యమధర్మరాజులా మోహన్ ముందు నిలబడ్డాడు. ఆ మోసగారి ముసలోడు స్పందించేలోపే ఆర్య అసహ్యంతో కూడిన చూపుతూ అతన్ని కాలుతో బలంగా తన్నాడు. మోహన్ ను తన్ని పక్కకు తోసేశాక అంజలి ఆ గదిలో స్పృహ కోల్పోయి ఉండడంతో ఆర్య సూచనల మేరకు మేనేజర్ వెంటనే తన ఉద్యోగులతో తలుపు తాళం తీయించాడు. నిమిషంలోపే ఆ ఉద్యోగులు తాళాలతో హడావిడిగా తిరిగి వచ్చి ఆ గది తలుపు తెరిచారు.
లోపల గోడ కానుకుని చిందరవందరగా ఉన్న ఒక అమ్మాయి వారికి కనిపించింది. ఆమె పాలిపోయిన ముఖంపై వెలుతురు పడుతున్నప్పటికీ ఆమె అందం మాత్రం ఆశ్చర్యపరిచేలా ఉంది. అంజలి అని ఆర్య ఆతృతగా పిలుస్తూ ఆమెను నేలపై నుండి తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇక అదే సమయంలో మోహన్ చివరికి ఆర్యను గుర్తుపట్టాడు. తను అతని అడగాని జోలికి వెళ్ళటానికి ప్రయత్నించాడని గ్రహించి ఆశ్చర్యంతో నమ్మలేనట్టుగా కింద పడిపోయాడు. ఆర్య అంజలితో కలిసి వెళ్లే ముందు మేనేజర్ కు ఇలా అన్నాడు, మీరు పోలీసులకు ఫిర్యాదు చేసి ఈ మనిషిని అదుపులో తీసుకునేలా చూడండి. వెంటనే ఇక మేనేజర్ తన ఉద్యోగులతో మోహన్ ను బంధించమని చెప్పి తను పోలీసులకు ఫోన్ చేయమని వెళ్ళాడు. మరోవైపు తనను ఎత్తుకున్న వ్యక్తి నుండి వస్తున్న పరిచయమైన వాసనను గ్రహించి అంజలి ఉపశమనం పొందింది. తన శరీరంలో వ్యాపిస్తున్న మంటను తగ్గించుకోవడానికి అన్నట్లుగా ఆమె తన చేతులను ఆ వ్యక్తి మెడ చుట్టూ గట్టిగా చుట్టేసింది. అయినప్పటికీ ఆర్య అంజలితో కలిసి వెళ్ళిపోలేదు. బదులుగా ఆమెను మరో గదిలోకి తీసుకెళ్లాడు. అతను ఆమెను మంచం మీద మెల్లగా పడుకోబెట్టిన తర్వాత ఆమె అతన్ని వదలడానికి నిరాకరించింది. తనను ఎత్తుకుంది ఆర్య అని తెలిసిన ఆమె తన కన్నీళ్లతో నిండిన అందమైన కళ్ళను తెరిచింది. అంజలి చూపులను చూడగానే ఆర్యకి ఊపిరి బిగబట్టినట్లు అయిపోయింది. ఈ సమయంలో తనకు అలాంటి భావనలు కలగకూడదని తెలిసినప్పటికీ ఆ క్షణంలో అంజలిని చూసి ఆకర్షితుడు అవ్వకుండా ఉండటం ఎవరికైనా అసాధ్యం. మరి చూద్దాం ఏం జరుగుతుందో.